శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 22, 2026 శనివారం. శ్రీ పరాభవనామ సంవత్సరం శ్రావణమాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, మఖకార్తె. తిథి దశమి. రాత్రి 2 గంటల వరకు. నక్షత్రం జ్యేష్ఠ. మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషాల వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం తెల్లవారి 5 గంటల 52 నిమిషాల నుండి ఉదయం 7 గంటల 30 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10 గంటల 30 నిమిషాల వరకు. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు. ఈరోజు పరిహారం: కుబేరుడికి ఆవు పాలను నివేదించండి. కుబేర స్తోత్రం చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ఏ పనిని చేపట్టినా ఆటంకాలు ఎదురై చికాకు కలిగిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. వృషభరాశి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి యందు శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిథున రాశి. నిలకడలేని గెలుపు కన్నా దైవాన్ని బాగా నమ్ముకుని లాభపడతారు. కలిగిన దానితో తృప్తి పడతారు. కర్కాటక రాశి. ఇంట్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పాలసీ రెన్యువల్ పట్ల అప్రమత్తత వహించండి. సింహరాశి. ఎల్లవేళలా సలహాలను తీసుకునే వారి వద్ద కాకుండా మరొక నిపుణుని సలహాలు తీసుకోవటం వలన లాభపడతారు. కన్యారాశి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. రాజకీయ రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. తులారాశి. ఆర్థికముగా పరిస్థితి బాగున్నా ఖర్చు అధికమవుతుంది. సుదూర ప్రాంతములోని వారి యొక్క క్షేమ సమాచారం తెలుసుకుంటారు. వృశ్చిక రాశి. ఇతరుల కార్యకలాపాలు వారికి సహాయ సహకారాలు అందించడంతోనే కాలం గడుస్తుంది. క్రీడలో రాణిస్తారు. ధనస్సు రాశి. జీవితంలో ముఖ్యమని భావించే కార్యక్రమాలను ప్రారంభించడానికి విశేషంగా కృషి చేసి కొంత పురోభివృద్ధి సాధిస్తారు. మకర రాశి. బాధ్యతాయుతంగా ప్రవర్తించి కార్యాలయంలో గౌరవం పెంపొందించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు మధ్యస్థంగా ఉంటాయి. కుంభరాశి. మీలో దాగి ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీనరాశి. బ్యాంకు లావాదేవీలలోని తేడాలను, లోపములను పరిశీలించుకుని లాభపడతారు. బహుమతులు పొందుతారు. నమస్కారం.